Welcome to MTR Masala Srimati Abhiruchi Vantala Poti powered by Freedom Refined Sunflower Oil. నోరూరించే వంటలతో పాటు బోలెడంత వినోదంతో విశాఖపట్నంలో సాగిపోతోంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. ఓకే, మరి ప్రతిరోజు మన పార్టిసిపెంట్స్ పోటాపోటీగా చేస్తున్న వంటలు చూస్తున్నారు కదండి. మరి ఈ రోజు కూడా పోటీ పడడానికి ముగ్గురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి వాళ్ళలో నుంచి ఒకళ్ళు సెమీఫైనల్స్ లోకి ఎంటర్ అవుతారు. అంతేకాదు ఈ రోజు మన కోసం స్పెషల్ గెస్ట్లు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళెవరు కూడా చూసేయాలి అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఓకే, సో మరి ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల మన షెఫ్ రాజు గారు రాలేకపోతున్నారండి. సో అయితే ఈ రోజు మరి మన పార్టిసిపెంట్స్ చేసే వంటల్ని టేస్ట్ చూసి జడ్జ్మెంట్ ఇవ్వడానికి మనకు ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. సో ఇంతకీ ఎవరు ఆ స్పెషల్ గెస్ట్? సో ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే విశాఖపట్నం ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ఆర్ రవి గారు రాబోతున్నారు. సో ఇన్వైట్ చేద్దాం. రవి గారు. ఓకే, మరి ఈ రోజు మీ అందరికి డబుల్ ధమాకా అండి. ఎస్, ఒక్క సింగర్ వస్తేనే పాటలతో మనల్ని ఇంతగానో ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. సో మరి ఈ రోజు ఇద్దరు రాబోతున్నారు అన్నమాట మన ముందుకి. పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ లహరి అండ్ షణ్ముఖ ప్రియ. దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది, వేదల్లా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి, ఆ మహిమే ఇక కనుడి, మీకోసం రాసింది మీ మంచి కోరింది, మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడి ఇక వినుడి, ఆ మహిమే ఇక కనుడి, ఇంటింట సుఖ శాంతి వసగేనిది, మనసంత వెలిగించి నిలిపేనిది, సరిదారుని జనులందరి నడిపే కథ ఇది, దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది, వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి, ఆ మహిమే ఇక కనుడి, మీకోసం రాసింది మీ మంచి కోరింది, మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడి ఇక వినుడి, ఆ మహిమే ఇక కనుడి, ఇంటింట సుఖ శాంతి వసగేనిది, మనసంత వెలిగించి నిలిపేనిది, సరిదారుని జనులందరి నడిపే కథ ఇది, దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది, వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి, ఆ మహిమే ఇక కనుడి. చక్కగా మంచి డివోషనల్ సాంగ్ స్టార్ట్ చేశారు. వెరీ నైస్. ఇద్దరు లవకుశల్ లాగా అలా ఎంట్రీ ఇచ్చి ఆ హైట్స్ అన్ని కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి, అక్కడ అన్న తమ్ముళ్ళు ఇక్కడ అక్క చెల్లెళ్ళు అన్నమాట. ట్విన్స్, కాకపోతే ఇక్కడ మీరు ట్విన్స్ కదా. వెరీ క్యూట్. సో రెడీగా చక్కగా మంచి మంచి పాటలతో రెడీగా ఉండండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఓకే, మరి ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ పార్టిసిపెంట్ శైలజ గారు. వెల్కమ్ శైలజ గారు. హాయ్ అండి. హాయ్ అండి. సో వెల్కమ్. థ్యాంక్ యూ. మీరే ఫస్ట్ పార్టిసిపెంట్ ఈ రోజు. టెన్షన్ పడకండి అసలు. మంచి వంట సెలెక్ట్ చేసుకున్నారా? ఓకే, చేస్తున్నాను. ఏం వంట? స్వీట్ కార్న్ వడ కర్రీ. స్వీట్ కార్న్ వడ కర్రీ. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి, స్టార్ట్. ఓకే, మరి స్వీట్ కార్న్ వడ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్ వడ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, పచ్చిమిరపకాయలు 5, తరిగిన ఉల్లిపాయ 1, నానబెట్టిన సగ్గుబియ్యం 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ కొద్దిగా, వేయించిన జీడిపప్పు కొద్దిగా, బాదాం కొద్దిగా, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి శైలజ గారు. ఓకే, స్టార్ట్.
ముందు ఏం చేయాలి? ముందు వడలు వేయాలండి. దీనికి ఇక్కడ మీరు ఎలా ఫస్ట్ ఆయిల్ హీట్ పెట్టుకుందాము, ఇలా కర్రీ ప్రాసెస్. ఆయిల్ వేయండి. ఫస్ట్ ఆనియన్స్ వేయండి, టొమాటోస్ యాడ్ చేస్తారా? ఓకే. సో ఇక్కడ మీరు వడలు వేసుకోవడానికి కావాల్సిన పిండి రెడీగా పెట్టాను. ఏమేమి వేసారు ఇందులో? కార్న్, అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ చేసి తెచ్చాను. సో కార్న్ ఏం ఉడికించలేదు కదా? లేదండి, పచ్చి కార్న్. ఓకే. సో కార్న్ లో కొద్దిగా అల్లం, పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ వేసేసుకొని అన్ని కూడా గ్రైండ్ చేసేసుకొని మనం వడలు చేసుకోవడానికి పిండి రెడీ చేసుకోవాలండి. ఓకే. టమాటోస్ వేయాలి. ఓకే. ఏంటది? అల్లం వెల్లుల్లి పేస్ట్. సో చిన్న చిన్న వడలు వేస్తారా కర్రీలో? చిన్నవే వేస్తాను, ఎందుకంటే మళ్ళీ కట్ చేయకుండా పని ఉండదు. సో ఇక్కడ మూత పెట్టేసి మూత పెట్టి కొంచెం సిమ్లో పెట్టేస్తాను. ఓకే అండి, మీరు ఎన్ని కావాలంటే అన్ని వడలు వేసేసుకోండి. ఈ లోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా అంటే చూద్దామండి. హాయ్. హాయ్, మీ పేరు? దేవి. దేవి, చిట్కా చెప్పండి. నిమ్మకాయ పైన పంచదార చల్లి మోచేతిపై నలుపు పోవాలంటే దాన్ని మర్దన చేస్తూ ఉండాలి. అలా చేస్తే నలుపు పోతుందా? పోతుంది, సాఫ్ట్నెస్ వస్తుంది. సాఫ్ట్నెస్ కూడా వస్తుంది. ఓకే. ఓకే. సో నిమ్మకాయ మీద కొంచెం పంచదార వేసేసుకుని మోచేతి కింద రబ్ చేసుకుంటే నలుపు పోతుందంట, అండ్ అలాగే సాఫ్ట్నెస్ కూడా వస్తుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖపట్నం నుండి నీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా? సో ఇంకా వేయాలండి వడలు. ఒకసారి మీరు ఆ కర్రీ చూస్తారా? సో ఇది కొంచెం వేగితే తీసేసుకోవచ్చు కదండి. అది మగ్గిందా? టమాటో, ఉల్లిపాయ మగ్గుతుంది కొంచెం. నెక్స్ట్ ఏం వేస్తారు అందులో? ప్యూరీ, బాదము, జీడిపప్పు పేస్ట్. ఓకే. జీడిపప్పు, బాదం పేస్ట్, తర్వాత జీలకర్ర పొడి, కారం మనకి సరిపడే. ఈ వడలు చూడండి సరిపోతాయా? సరిపోతాయి. ఓకేనా? అంత కారం పడుతుందా? పడుతుంది. తర్వాత కొంచెం పసుపు. ఇది ఇలా అయితే చాలా అండి. చాలా. కొద్దిగా వాటర్. ఓకే. సో ఇందులో మీరు ఇంకా సాల్ట్ యాడ్ చేయలేదు? చేస్తాను. సో మీ ఇద్దరు ఎప్పుడైనా వడ కర్రీ టేస్ట్ చూసారా? లేదు. ఇద్దరు టేస్ట్ చూడలేదు. అయితే ఇద్దరికి ఒక కొత్త రెసిపీ రాబోతోంది ఇప్పుడు. జనరల్ గా మనకి మామూలుగా వేరే వడలతో కర్రీస్ ఎక్కువ చేస్తుంటారు, ఇక్కడ కార్న్ తో చేశారు. కార్న్ అంటే బేసిక్ గా అందరికి ఇష్టంగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు వేస్తున్నారేంటి? పచ్చిమిర్చి పైన కొద్దిగా లైట్ గా అంటుంది అనేసి వేస్తాం. ఇక్కడ అంత కారం ఉంటుంది, సరిపడా వేస్తున్నారా? వడలు యాడ్ చేసి తీసేద్దామా? సో స్వీట్ కార్న్ వడ కర్రీ రెడీ అండి. కొద్దిగా వేయండి కొత్తిమీర. వేయించుకున్న జీడిపప్పులు. ఓకే. రెడీ. ఓకే. ఓకే, స్వీట్ కార్న్ వడ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందుగా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్వీట్ కార్న్ వడ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్వీట్ కార్న్ నానబెట్టి సగ్గుబియ్యం, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. జీడిపప్పు, బాదాం కలిపి నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ పేస్ట్ కొంచెం కొంచెం తీసుకుని వడల్లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు, బాదాం పేస్ట్, జీలకర్ర పొడి, కారం, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న వడలు వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ వడ కర్రీ రెడీ.
ఓకే మరి స్వీట్ కార్న్ వడ కర్రీ తయారీ విధానం చూసారు కదా, ఇదిగోండి మీ రెసిపీ ఇచ్చేసేయండి జడ్జెస్. స్వీట్ కార్న్ వడా కర్రీ ఇస్ వెరీ గుడ్. బాగుంది. టేస్ట్ చూడడం అయిపోయింది శైలజ గారు. మంచి రెస్పాన్సే కనిపిస్తోంది. మరి ఆనందంలో ఏమన్నా పాడతారా మా కోసం? తప్పకుండా పాడతారా? పాడండి. ఏమి వలసిన నీచు ఎప్పుడైనను యమరక కొలిచిన ఇతడే దైవము. ఏమి వలసిన నీచు ఎప్పుడైనను ఘనము గనందరికి కన్నులిచ్చు కాళ్ళనిచ్చు పని చేయ చేతులిచ్చు బలియుడై. ఘనము గనందరికి కన్నులిచ్చు కాళ్ళనిచ్చు పని చేయ చేతులిచ్చు బలియుడై. తను గొలువుమని చిత్తమునిచ్చి కరుణించి, తను గొలువుమని చిత్తమునిచ్చి కరుణించి, వనరులో కాలకెల్లా ఒక్కడే దైవము. ఏమి వలసిన నిచ్చు ఎప్పుడైనను యమరక కొలిచిన ఇతడే దైవము. ఏమి వలసిన నిచ్చు ఎప్పుడైనను ఎప్పుడైనను. బాగుంది, చాలా బాగుంది శైలజ గారు. సో రిజల్ట్ కోసం ఇప్పుడే కాదు, కాసేపు వెయిట్ చేయాల్సి ఉంది. సో మీరు కూడా వెళ్ళి అక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి ఫస్ట్ వంట ఫినిష్ అయిపోయిందండి. ఎస్, ఇంకో వంట స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ హాయ్, నీ పేరు? అనుష. అనుష, చిట్కా చెప్పు. ఆవు నూనెలోని కొంచెం మెంతులు వేసి బాగా మరిగించాలి నల్లగా అయ్యేంత వరకు. అది అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత బాడీకి అప్లై చేసినట్లయితే, ఇది వింటర్ సీజన్ కదా, సో మనకి జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి, అలాగే బాడీ పెయిన్స్ కూడా తగ్గుతాయి. అండ్ ఓన్లీ వీటికే కాకుండా తలనొప్పి వచ్చినట్లయితే తలకు కూడా అప్లై చేస్తే కనుక వితిన్ 5 to 10 minutes లో మనకి తల Relief ఉంటుందా? రిలీఫ్ ఉంటుంది. ఓకే, ఆవ నూనెలో కొంచెం మెంతులు వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత ఆ ఆయిల్ బాడీకి అప్లై చేసుకుంటే జాయింట్ పెయిన్స్ ఉంటే, బాడీ పెయిన్స్ ఉంటే పోతాయంట. అంతేకాదు, హెడేక్ ఉన్నప్పుడు ఫోర్ హెడ్ మీద అప్లై చేసుకుంటే హెడేక్ కూడా పోతుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి నీకు గిఫ్ట్. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd floor, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. మీ ఎంట్రీలు పంపించడానికి చివరి తేదీ డిసెంబర్ 31. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. మరి వాళ్ళ మన సెకండ్ పార్టిసిపెంట్ రమాదేవి గారు రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం. రమాదేవి గారు, వెల్కమ్ అండి. అందంగా ఉన్నవే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది. హాయ్ అండి, వెల్కమ్. సో సెకండ్ పార్టిసిపెంట్ మీరు ఈ రోజు. చక్కగా టేస్టీగా చేయండి వంట. సో ఏం వంట సెలెక్ట్ చేసుకున్నారు? నేను వంకాయ చుక్కకూర వండుకుంటున్నాను. వంకాయ చుక్కకూర టొమాటో కలిపి కర్రీయా? చపాతీలోకి రైస్ లోకి వేయడం చక్కగా బాగుంటుంది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఓకే, మరి వంకాయ చుక్కకూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ చుక్కకూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, చుక్కకూర 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, కొత్తిమీర, కొద్దిగా కారం, తగినంత పసుపు, చిటికెడు జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన టొమాటోలు 2, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక కొంచెం ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వేగినటువంటి నూనెలో తర్వాత వెల్లుల్లిపాయలు, వెల్లుల్లి కచ్చపచ్చి చీదగొట్టినటువంటి వెల్లుల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, తర్వాత నీరుల్లిపాయ ముక్కలు. ఓకే, లైట్ గా పసుపు వేసుకోవాలి. ఓకే, పసుపు తర్వాత వంకాయ ముక్కలు.
కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు. కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు. కొద్దిగా మూత పెట్టుకుని ఆ వంకాయ ముక్కలు మగ్గితే అప్పుడు మగ్గిన తర్వాత టమాటో. అలాగే అండి. ఓకే, ఇప్పుడు ఆలోపు చిట్కా చూద్దామండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రమాదేవి. రమాదేవి గారు, చిట్కా చెప్పండి. కాళ్ళ పగలు ఉన్న వాళ్ళు కాకరకాయ పేస్ట్ చేసి దీన్ని కాళ్ళ పగలకు అప్లై చేస్తే బేగా నివారణ, త్వరగా తగ్గిపోతుంది. ఓకే ఓకే, కాకరకాయ పేస్ట్ లా చేసి పాదాలకి అప్లై చేసుకుంటే కాళ్ళ పగులు ఉన్న వాళ్ళకి వెంటనే ఉపశమనం కలుగుతుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రామాదేవి గారు కలిపారండి. ఒకసారి మూత అక్కడ పెట్టేసేయండి. ఏం వేస్తారు? లైట్గా టొమాటోలు ముందుగా టొమాటో ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, తగినంత సరిపడినంత ఉప్పు వేసుకుంటే ముక్కలు వేగంగా మగ్గుతాయి అన్నమాట. ఓకే, వాటర్ ఏమైనా కావాలా దీంట్లో? లైట్గా ఇవ్వండి. ఓకేనా, కొంచెం మళ్ళీ మూత పెట్టేసి. నాకు వాసన వచ్చింది. వచ్చిందా? గుమగుమ. ఏం వాసన? వంట వాసన కాదు, మరి పాట వాసన. పాడతారా మరి మంచి పాట? ఇందాక ఇద్దరు కలిసి చక్కగా పాట పాడారు వచ్చినప్పుడు. ఇప్పుడు విడివిడిగా పాడతారా, కలిపి పాడతారా? కలిపే పాడతారా? మేము డబుల్ ధమాకా అన్నాం కదా, అందుకని మీరు అన్ని పాటలు కలిపి పాడదామని ఫిక్స్ అయ్యారా? ఓకే, ఏం పాట పాడతారు? ఇద్దరు అమ్మాయిలతో మూవీ నుంచి టాప్ లేచిపోతుంది. కమ్ ఆన్. రాయే రాయే నరా కాసి నువ్వే పైటేసి అటతో పేస్తే టాప్ లేచిపోద్ది పొద్ది పొప్పో టాప్ లేచిపోద్ది పొద్ది పొప్పో. అర్రో నసిబ కాసి అగిరాజేసి సిగ్గుపే చేస్తే టాప్ లేచిపోద్ది పొద్ది పొప్పో టాప్ లేచిపోద్ది పొద్ది పొప్పో. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే, చాకులాంటి పిల్లాడే ఎంత షార్ప్గున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాప్ లేచిపోద్ది, కన్నే కొట్టాబంటే టాప్ లేచిపోద్ది, ముద్దే పెట్టాబంటే టాప్ లేచిపోద్ది, చెయ్యే పడ్డాబంటే టాప్ 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 లేచిపోద్ది రో. అయిపోయింది పాట. యూ స్టిల్ ఇన్ డ్రీమ్స్? ఓ మై గాడ్, అది పరిస్థితి. అందుకే వద్దన్న అల్లు అర్జున్ పాట. ఓకే, నెక్స్ట్. ఓకే మేడం, ఒకసారి కలిపిన తర్వాత చుక్క కూర, మనం శుభ్రంగా చేసుకున్నటువంటి కట్ చేసి ఉంచుకున్నటువంటి చుక్క కూరను. ఓకే, నెక్స్ట్ కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఇందాక ఎండుమిర్చి మాత్రమే యాడ్ చేశారు కదా, లైట్ గా కారం కూడా వేస్తాం. కారం కూడా తర్వాత వేస్తారా? ఇది మగ్గిన తర్వాత లైట్ గా కారం వేస్తాం మేడం. ఒకసారి మూత పెట్టేస్తాం. సో ఇది కొద్దిగా మగ్గితే అప్పుడు ఫైనల్ గా కారం యాడ్ చేస్తారా? ఫైనల్ గా. ఓకే, ఓకేనా అండి? ఓకే అండి, చూద్దామా ఒకసారి. ఇప్పుడు చివరిగా పొడి కారం యాడ్ చేస్తాం. ఓకే, సరిపోతుందండి? సరిపోతుంది. పైన డెకరేట్ చేసుకోవడానికి తరిగినటువంటి కొత్తిమీరతో వేసారా? ఇంకేమైనా వేసుకుంటారా? ఓకే ఓకే అండి, వేడివేడిగా కర్రీ రెడీ అయిపోయింది. జడ్జెస్ టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వంకాయ చుక్క కూర తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, వంకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చుక్క కూర, కారం వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ చుక్క కూర రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. ఇదిగోండి రామాదేవి గారు, మీ రెసిపీ జడ్జెస్ కి ఇచ్చేసేయండి, టేస్ట్ చూసి చెప్తారు. అలాగే. వంకాయ చుక్క కూర బాగుంది. బాగుందా? ఓకే, సో ఫైనల్ జడ్జ్మెంట్ ఇప్పుడే కాదండి, తర్వాత చెప్తారు. వెయిట్ సో మరి షణ్ముఖ ప్రియ టేస్ట్ చూడు. ఓకే, సో రామాదేవి గారు అయిపోయిందండి.
రిజల్ట్ కాసేపట్లో తెలుస్తుంది. పరీక్ష రాస్తారు కదా, కాస్త రిలాక్స్డ్ గా వెళ్ళి వెయిట్ చేయండి. టీచర్ గారికి పరీక్ష పెట్టారు. మరి తప్పదు కదండి, అప్పుడప్పుడు టీచర్లు కూడా పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి 2 వంటలు కూడా ఫినిష్ అయిపోయాయండి. ఎస్, 3వ వంట కూడా స్టార్ట్ చేసేద్దాం, బట్ ఒక చిన్న చిట్కా తర్వాత. ఓకే, మరో చిట్కా ఏంటో చూసేద్దాం. హాయ్. హాయ్, మీ పేరు? సత్యవేణి. సత్యవేణి గారు, చిట్కా చెప్పండి. బాదం పప్పు నైట్ నీళ్ళలో నానబెట్టి దాని స్కిన్ తీసి పచ్చిపాల్లో పేస్ట్ చేసి ఫేస్కి అప్లై చేసుకుని పావు గంట పోయిన తర్వాత కడుక్కుంటే ఫేస్ గ్లోగా ఉంటుంది. ఓకే, బాదం పప్పు నీళ్లలో నానబెట్టేసి ఒక రాత్రి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాగా పొట్టు తీసేసి పచ్చిపాలల్లో ఆ బాదం పప్పుని పేస్ట్ చేసి ఫేస్ కి అప్లై చేసుకుంటే ఫేస్ బాగా కాంతివంతంగా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖపట్నం నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. మరి మన థర్డ్ పార్టిసిపెంట్ వసుమతి గారు కూడా రెడీగా ఉన్నారు. సో ఇన్వైట్ చేద్దాం. వసుమతి గారు, వెల్కమ్ అండి. హాయ్ వసుమతి గారు, వెల్కమ్ అండి. సో లాస్ట్ పార్టిసిపెంట్ ఈరోజు మీరు క్వార్టర్ ఫైనల్స్ లో. సో బాగా వంట చేయండి, టేస్టీగా చేయండి, ఓకేనా? సో ఏం వంట సెలెక్ట్ చేసుకున్నారు? వెజ్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్. వెజ్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్, ఓకే అండి. ఓకే, మరి వెజ్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసులు 4, తరిగిన బీన్స్ పావు కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, బియ్యం 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, బీట్రూట్ ముక్కలు పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, తరిగిన క్యాబేజ్ పావు కప్పు. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. ఆయిల్ ఫ్రీడమ్ వాడతారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తారా మీరు? కొంచెం నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు కదా, అందుకనే కొంచెం తీసుకుంటున్నాను. అలాగే 3 లీటర్స్ జార్ మనకి మార్కెట్లో రిలీజ్ చేశారు, కిచెన్లో యూజ్ చేసుకోవడానికి వీలుగా. కొంచెం నెయ్యి కూడా నెయ్యి కూడా యూజ్ చేస్తారా? జీడిపప్పు ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం. సరిపోతాయండి అలాగా? సరే. సో ఇందులోనే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేస్తాం. ఏం వేసుకుంటారు ఇప్పుడు ఇందులో? ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాం, తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటాం. ఓకే, ఉల్లిపాయలు వేగేటప్పుడే చిన్న సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, ఏం పేస్ట్ అది? ఇది పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి పేస్ట్ చేసి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి 3 కలిపి పేస్ట్ చేశారు. సాల్ట్ వేసారా అందులో? సాల్ట్ వేయలేదు, మామూలుగానే. ఓకేనా? ఇప్పుడు వెజిటబుల్స్ అన్ని కొంచెం కొంచెం. అన్ని పచ్చివే. క్యారెట్, బీట్రూట్, ఓకే, క్యాప్సికమ్, క్యాబేజ్, ఓకే, బీన్స్. చిన్న చిన్న పీసెస్ గానే చేసుకున్నారు కాబట్టి త్వరగానే వేగిపోతుంది. కూరగాయ ముక్కలు కాస్త మగ్గాలి. మూత పెట్టేద్దామా? ఓకే, సో మరి కూరగాయ ముక్కలు కాసేపు మగ్గాలి కదా, ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్. హాయ్, మీ పేరు? సత్యభారతి అండి. సత్యభారతి గారు, చిట్కా చెప్పండి. మన దోసల పిండి పుల్లగా అవ్వకుండా ఉండాలంటే అందులో ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి. ఓకే, దానివల్ల పుల్లగా ఉంటుంది. ఓకే, దోసపిండి పుల్లగా అవ్వకుండా ఉండాలి అంటే ఆ పిండిలో కొంచెం పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకుంటే పులుపు అవ్వకుండా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖపట్నం నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఒకసారి చూద్దామండి. ఇది కొంచెం మగ్గాల. సో ఏమైనా యాడ్ చేస్తున్నారా అందులో? అవునండి, ఇది గరం మసాలా పౌడర్. ఓకే, అంటే షాజీరా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క పొడి కొట్టుకున్నది అనమాట. ఓకే, అలాగే జీలకర్ర పౌడర్ అండి. జీలకర్ర పొడి కొంచెం. కాయగూరలకు ఉప్పు ఎక్కాలి కాబట్టి కొంచెం సాల్ట్ ముందే యాడ్ చేసుకుని తర్వాత రైస్ యాడ్ చేసుకుంటాం. ఓకే,
ఒకసారి కలుపుకుంది. ఇప్పుడు వెంటనే రైస్ యాడ్ చేస్తారా కాసేపు ఇవి మగ్గాల? కొంచెం అది ఫ్లేవర్ పట్టడానికి. ఓకే, సో మూత పెట్టేసి. ఓకే ఓకే, ఇవి ఎలాగో కాసేపు మగ్గిపోవాలి కాబట్టి ఇద్దరు ఒక మంచి పాట పాడతారా? ఇక పాట పాడడానికి మళ్ళీ ఇద్దరు కలిపేనా? ఓకే, సో ఈసారి ఏం పాట పాడుతున్నారు? కెమెరామెన్ గంగతో రాంబాబు నుంచి ఓకే, స్టార్ట్. మిల్కిల్ తిరుగుతుంది అమ్మాయో, మిరాకిల్ జరుగుతుంది అయ్యాయో, మెకానిక్స్ గోల్డ్ లాంటి పాపాయో, मेरे दिल दीम तनका डांस आयो नचा बाबाई कबाल अबाई महगाड़ू गाय बचाना बाई बुझाई एंजॉय मेरी कड़क चाय इश्क शिफाना इश्क तूफाना దోచుకుపోతా సరేనా రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా బోల బోలల్లో నా ఎగిరి పడ్డాకా రెడీ రెడీ 1 2 3 రా ఇలాగా పిల్ల పిల్ల పిల్చేద్దాం పడుచు పటాకా హే మిల్కిల్ తిరుగుతుంది అమ్మాయో మిరాకిల్ జరుగుతుంది ఆయాయో మెకానిక్స్ గోల్డ్ లాంటి పాపాయో మేరా దిల్ దీమ్ తనక డాన్స్ ఆయో. సూపర్. ఓకే, సో ఇవి మగ్గిపోయినట్టేనండి. రైస్ యాడ్ చేయొచ్చా? రైస్ యాడ్ చేయొచ్చు. ఓకేనండి. సో ఇందులో ఇప్పుడు ఫైనల్ గా బ్రెడ్ ముక్కలు యాడ్ చేసుకుంటారా? సో ఏంటి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకున్నాను. డీప్ ఫ్రై అంటే కొంచెం మనకి క్రిస్పీగా వస్తాయి కదా, సో దట్ యాడ్ చేసుకున్నప్పుడు విరిగిపోకుండా ఉండడం కోసం. సో రవి గారు, మీ ఇన్స్టిట్యూట్ లో అందరూ కొత్త కొత్త వంటలన్నీ ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ వంటలు ఎలా ఉంటాయండి? ఎప్పుడైనా కొత్త వంటలు ట్రై చేసేటప్పుడు ఏమైనా బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఎదురవుతూ ఉంటాయా? అంటే ఒకటి అనుకుని ఒకటి జరిగిపోయి ఇలా కొంచెం విచిత్రంగా ఏమన్నా జరిగాయా? మామూలుగానైతే ప్రయోగాలు మనం అనుకున్న రీతిలో నడుస్తాయండి. కాకపోతే కొన్ని సందర్భాల్లో మీరు చెప్పినట్టుగా విచిత్రమైన కొన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తుంటాయి. కొంచెం మనం అంటే అది రికార్డ్ చేసుకోవచ్చు, మంచి గుడ్ మెమరీస్ అని చెప్పేసి కూడా ఫన్నీ మెమరీస్ అనొచ్చు. ఇంకా నిజంగా చెప్పాలంటే ఉదాహరణకి మనం బెండకాయలు కట్ చేసిన తర్వాత నీటిలో వేసేస్తారు పిల్లలు, అంటే స్టూడెంట్స్. అంటే ఇదివరకు బెండకాయలు ఎప్పుడు కట్ చేసి ఉండరు, ఇంట్లో మదర్కి హెల్ప్ చేసి ఉండరు, ఇలా చేసి ఉండరు. కాబట్టి అటువంటి వాళ్ళు అవన్నీ ముద్దయిపోవడం, ఇలాగా జిగురుగా వచ్చి అలా ఇటువంటివి చేస్తుంటారు. కొన్ని సందర్భాలు ఇంకా బిగినింగ్ లోనే వాళ్ళకి డిసిప్లిన్, కిచెన్ అనేది సేఫ్టీ ప్లస్ క్రమశిక్షణతో కూడినటువంటి ఒక ప్రాంతం అనేది వాళ్ళకి అర్థమయ్యేంత వరకు, అంటే ఆ తినాలనేటువంటి ఏదైనా సరే వెంటనే తినేయాలా, టేస్ట్ చేయాలనేటువంటి ఒక రకమైనటువంటి వాట్ వీ కెన్ సే ప్లేఫుల్ మూడ్ ఉంటుంది అనమాట. అది కొంచెం కంట్రోల్ చేయడానికి ఒక నెల అయినా పడుతుంది మాకు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. తర్వాత శుభ్రత, పరిశుభ్రత వంటి విషయాల్లో కొంత టైం పడుతుందండి. ఈ జాగ్రత్తలు మేము తీసుకునేందువల్ల కొంత స్ట్రెస్ఫుల్ గానే ఉంటుంది బిగినింగ్ లో మాకు, అంటే బిగినర్స్. కానీ వాళ్ళు మాకంటే మంచి షెఫ్స్ అవ్వడం అనేది మేము గర్వించదగ్గ ఒక విషయం. ఈ రోజు మా స్టూడెంట్స్ త్రూఅవుట్ ద వరల్డ్, అంటే ప్రపంచవ్యాప్తంగా మంచి మంచి పొజిషన్లో మంచి షెఫ్స్గా మాకంటే ఎక్కువ నేర్చుకొని మళ్ళీ కాలేజీకి వచ్చి ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంది. చాలా సంతోషమైన విషయం అండి. చూద్దామండి. ఇందాక వేయించిన జీడిపప్పు ఉంది కదా, అది బ్రెడ్. సో వేయించేసుకుని అంటే ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ ని వేసుకుని ఒక 1 సెకండ్ మూత పెట్టుకోవాలి. సో స్టవ్ ఆపేసారు మీరు? స్టవ్ ఆపేసుకుని అలా మూత పెట్టేసుకుని ఆ వేడికి సరిపోతుందా? సర్వ్ చేసుకుంటారా? బాగుందండి. ఆల్రెడీ అందులో జీడిపప్పులు ఉన్నాయి. ఓకేనా? బ్రెడ్ వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే, వెజ్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ వేడివేడిగా రెడీ అయిపోయింది. జడ్జెస్ టేస్ట్ చూడబోయే ముందుగా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వెజ్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బ్రెడ్ స్లైస్లను నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ చేసుకోవాలి. బియ్యంలో కొబ్బరి పాలు పోసి ఉడికించి పొడిపొడలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పుదీనా పేస్ట్ వేసి వేయించుకోవాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, క్యాప్సికం, క్యాబేజ్ ముక్కలు, తరిగిన బీన్స్, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి స్టవ్ ఆఫ్ చేసి వేయించిన జీడిపప్పు, వేయించిన బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. అంతే, వెజ్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇదిగోండి మీ రెసిపీ. ఇచ్చేసేయండి జడ్జెస్ కి, టేస్ట్ చూసి చెప్తారు. ఓకే, బాగుందా ఫ్రైడ్ రైస్? వెజిటబుల్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ బాగుంది, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, వెయిట్ చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు కార్వింగ్ చూద్దామా? నువ్వు చేస్తావా? రాజు గారు లేరు కదా, ఎలా చూస్తాం? రోజు పక్కన నుండి నువ్వు చూస్తున్నావుగా, బాగా చేస్తావేమోనని. నువ్వు చేయొద్దు, నేను చేయను. సో రాజు గారు ఏంటంటే ఆల్రెడీ వాటర్ మిలన్ తో మనకి ఫ్లవర్ చేసి ఇచ్చి వెళ్ళిపోయారనమాట. వావ్, బ్యూటిఫుల్. సో మరి ఇప్పుడు ఈ ఫ్లవర్ ని మన పార్టిసిపెంట్స్ ట్రై చేయాలంటే ఎలాగా? అది రాజు గారు మళ్ళీ చూపిస్తారు. సో ఇవాళ విన్నర్స్ మాత్రం మనం ఈ కార్వింగ్ గిఫ్ట్ ఇచ్చేస్తాం. ఓకే, అయితే ఈ ఫ్లవర్ ని రాజు గారు ఎలా చేశారో ఇప్పుడు చూద్దామా? ఎస్. సో రోజ్ ఫ్లవర్ చేస్తున్నానండి. సో మిడిల్ ఒక ఫ్లవర్ వచ్చేసి చుట్టూ ఫ్లవర్స్ వచ్చేస్తాయి. సో ఈ మధ్యలో ఒకటి వచ్చేస్తుంది. ఓకే, సో తర్వాత చుట్టూరా కూడా ఒక రౌండ్స్ వేసేసుకోవాలి మనం. సైడ్లోంచి కూడా కొంచెం మనం తీసేసి ఎలివేట్ చేయాలి. సో ఇక్కడ ఫ్లవర్ వేసేసుకుంటున్నాం. సో ఒక్కొక్క పెటల్ ఇండివిజువల్గా వేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా ఒక్కొక్కటిగా సో కొంచెం డెలికేట్గా ఉంటుంది. ఓకే, మిడిల్ అయిపోయింది. సేమ్ సైడ్లో కూడా మనం అలాగే వేసుకోవాలి. సో అన్నీ కూడా సేమ్ అలాగే మిడిల్లో ఫ్లవర్ ఎలాగైతే వేసామో ఇవి కూడా సేమ్ అలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. దీనికంటే రెగ్యులర్గా నేను చేసినట్టు కాకుండా వీటికి మనం లీవ్స్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది. సో ఎండింగ్లో నేను లీవ్స్ కూడా ఇచ్చేసి చుట్టూతో మనం ఎలా అరేంజ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. సో ఇలా మన కాయ సైజుని బట్టేసి ఫుల్గా చేసేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది సెంటర్ టేబుల్లో. సో చూసిన వాళ్ళు ఏంటంటే చాలా ఇదైపోతుంది మనకంటే చేసినాం ఎలా అనేది అసలు అర్థం కాకుండా వస్తుంది. దగ్గరగా ఉంటాయి కదా ఫ్లవర్స్. ఓకే, 4 ఫ్లవర్స్ అయిపోయి లాస్ట్. సో కొంచెం మెల్లగా చేసుకుంటే మనకి ఓపిక మెయిన్ కార్వింగ్ కావాల్సింది. ఎంత ఓపికతో చేసుకుంటే అంత బాగా వస్తాయి కార్వింగ్స్. సో అలాగే మనం తీసుకున్న వాటర్ మెలన్ కలర్ మీద కూడా, ఫ్రూట్ కలర్ మీద కూడా బాగా డిపెండ్స్ ఉంటుంది. కొన్ని బాగా పింకిష్ కలర్లో వస్తాయి, అది ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇలా చుట్టూతో ఒక బంచ్లా వస్తుంది. సో వీటికి లీవ్స్ కూడా చేసి చూపిస్తాను. సో లీవ్స్ కోసం ఏంటంటే మనం దాని స్కిన్నే వాడుతున్నాం. సో ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం ఇలా రౌండ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని మనం జస్ట్ ఇలా స్లిట్స్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్లో వేసేస్తే అవి ఇలా విచ్చుకుంటాయి. సో ఇక్కడ కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. సో ఇలా అన్నిటిని తయారు చేసేసుకొని ఒకేసారి అరేంజ్ చేయడం ఎలాగో నేను చూపిస్తాను. స్కిన్ మనం కొంచెం పలచగా తీసుకుంటే ఇవి బెండింగ్ అనేది బాగా వస్తుంది. ఓకే, రెడీ.
ఓకే, సో చూసారు కదండి ఈ కార్వింగ్ ఎలా చేసుకోవాలో. ట్రై చేయండి, కొద్దిగా కష్టమే, కాకపోతే ట్రై చేస్తుంటే వచ్చేయచ్చు. ఓకే, సో మరి కార్వింగ్ అయిపోయింది కాబట్టి మన నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదామా? ఎస్, మన నెక్స్ట్ టేస్టీ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే అండి, మరి రెసిపీ ఆఫ్ ద డే పార్టిసిపెంట్స్ అండ్ అలాగే వాళ్ళు చేసిన రెసిపీస్ అన్ని రెడీగా ఉన్నాయి. మరి చూద్దాం, స్టార్ట్ చేసేద్దాం. మీ పేరు? నా పేరు జయలక్ష్మి. ఏ వంట చేశారు? ఉలవచారు. ఉలవచారు. ఓకే, సో నెక్స్ట్ పార్టిసిపెంట్. మీ పేరు? నా పేరు రత్నప్రభ. నేను అరిసెలు చేసుకొని తీసుకుని వచ్చాను. అరిసెలు. ఓకే ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్. మీ పేరండి? నా పేరు మాధవి అండి. నేను మినపసున్నుండ చేశాను. మినపసున్నుండ. ఓకే, సో నెక్స్ట్ పార్టిసిపెంట్. నా పేరు శేషలత అండి. శనగపప్పు కొబ్బరి పూర్ణం బూరెలు చేశాను. శనగపప్పు కొబ్బరి బూరెలు. ఓకే, ఓకే, సో ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్. నా పేరు ఉషశ్రీ. నేను బచ్చలాకు పకోడీ చేశాను. బచ్చలాకు పకోడీ. ఓకే, సో మరి అన్ని వంటలు కూడా టేస్ట్ చూడటం అయిపోయిందండి. సో జడ్జెస్ ఫైనల్ గా ఒకసారి డిస్కషన్ చేసుకొని మాకు చెప్పేస్తే ఏ వంట బాగుందో అనౌన్స్ చేద్దాం. ఓకే, సో రెడీయా? ఎవరు అనౌన్స్ చేస్తున్నారు ఇవాళ విన్నర్ ని? ఇద్దరు కలిపి అనౌన్స్ చేస్తారా? ఓకే, సో చెప్పండి మరి వాళ్ళ రెసిపీ ఆఫ్ ది డే ఏదో. బచ్చలాకు పకోడీ ఉషశ్రీ గారు. ఉషశ్రీ గారు విన్నరా? ఓకే, నైస్, కంగ్రాచులేషన్స్ అండి. సో అయితే వాళ్ళ రెసిపీ ఆఫ్ ద డే విన్నర్ ఉషశ్రీ గారు అన్నమాట. ఓకే, సో మిగతా ఐటమ్స్ ఎలా ఉన్నాయి అన్ని? నిజానికి అన్ని ఐటమ్స్ బానే ఉన్నాయి. నెక్ టు నెక్ రేస్ యాక్చువల్ గా ఇది కొంచెం మాకు కొంచెం కష్టంగానే ఉండింది. ఇప్పుడు ఇది కూడా మన పూర్ణం ఇవ్వడం ఇవన్నీ క్లీన్ గా ఉంది. జనరల్ గా పైన బ్లాక్ స్పాట్స్ వస్తాయి. చాలా బాగా చేసి ఉన్నారు ఇది బూరెల్లో అనేది. ఇంత బాగా రావడం కష్టమే. కాకపోతే అలాగే ఉలవచారు మనం ఇప్పుడు మర్చిపోతున్నటువంటి ఒక డిష్. కాకపోతే చిన్నపిల్లలకి ఇది మళ్ళీ గుర్తు చేసి ఇది బాగుందని వాళ్ళు కూడా చెప్పడం చాలా సంతోషమైన విషయం. ఇది రివైవల్ క్విజిన్ లోకి వస్తుంది. ఇది ట్రెడిషనల్ గా మనకి అరిసెళ్ళు అది నువ్వులతో పాటు చేయడం న్యూట్రిషనల్ గా కూడా చాలా మంచిది. అలాగే మన మినపప్పు సున్నుండలు చాలా బలమైన ఆహారం, ఎస్పెషలీ గ్రోయింగ్ చిల్డ్రన్ కి మంచిది. ప్రెజెంటేషన్ కూడా బాగుంది. కానీ నేను అనుకోవడం అంటే మన బచ్చలాకు పకోడీకి కొంచెం ఎక్కువ మార్కులు ఇవ్వడానికి కారణం ఏంటంటే కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా కరకరలాడడం ఒకటి. రెండవది ఏంటంటే చిన్నపిల్లలకి తినిపించాలంటే అన్ని రకాల వంట సామాగ్రిని అంటే అన్ని రకాల కమోడిటీస్ని మనం అందులో యాడ్ చేయాలంటే కొంచెం ఎట్లా అంటే ఇన్నోవేటివ్గా చేయాలన్నప్పుడు ఆకుకూరలు ఇంకొక రూపంలో పెట్టి తినిపించాలంటే పకోడీ అందరి పిల్లలకి ఇష్టం, కానీ అందరి పిల్లలకి ఆకుకూరలు ఇష్టం అని చెప్పి బచ్చలాకంటే ఏమిటో అని కూడా అనొచ్చు. ఇది బాగుంది, వీళ్ళిద్దరు కూడా బాగుందనే చెప్పారు. ఇంకా కరకరలాడుతుంది, చిన్నగాను చేశారు. బచ్చలాకు కనిపిస్తుంది, గ్రీనిష్ గా ఉంది. అన్ని విధాలుగా బాగుండడం వల్ల ఎక్కువ పడింది అనమాట. అట్లా అది విన్నర్ అయింది. కంగ్రాచులేషన్స్ ఉషశ్రీ గారు. వచ్చేసేయండి. ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే విన్నర్ మీరే. మీకు మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్. ఓకే, నెక్స్ట్ మాధవి గారు రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ రత్నప్రభ గారు రండి. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి. నెక్స్ట్ జయలక్ష్మి గారు రండి. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే, నెక్స్ట్ శేషలత గారు వచ్చేసేయండి. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి మన గెస్ట్ల చేతుల మీదుగా.
ఓకే, మరి వాళ్ళ రెసిపీ ఆఫ్ ద డే బచ్చలాకు పకోడీ. మరి పకోడీ తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. బచ్చలాకు పకోడీ తయారు చేసుకునే విధానం. ముందుగా అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కారం, బచ్చలాకు వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బచ్చలాకు పకోడీ రెడీ. తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్. మీ పేరు? సుగుణ అండి. సుగుణ గారు, చిట్కా చెప్పండి. మందారం ఆకులు పెరుగులో నానబెట్టిన మెంతులు కలిపి మిక్సీ చేసి పేస్ట్ చేసుకొని తలకి అప్లై చేసుకొని కుంకుడుకాయ రసంతో తలస్నానం చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, పెరుగు మెంతులు రెండు నానబెట్టేసి మందారం ఆకులు పేస్ట్ చేసుకోవాలి. ఓకే, మెంతులు పెరుగులో నానబెట్టి అండ్ అలాగే మందారం ఆకులు ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుని పేస్ట్ చేసుకుని తలకి అప్లై చేసుకుని కాసేపు అయిన తర్వాత కుంకుడుకాయ రసంతో తలస్నానం చేసుకుంటే హెయిర్ ఫాల్ ఉంటే తగ్గిపోతుందంట. ట్రై చేసి చూడండి. నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖపట్నం నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ టైం వచ్చేసింది. మరి చూద్దాం ఈ రోజు ఎవరు గెలుస్తారో. ఎస్, సో మరి జడ్జెస్ మీరు మీరు మాట్లాడేసుకొని మాకు చెప్తే అనౌన్స్ చేద్దాం. మీకు ఏమి నచ్చాయో సార్కి చెప్పండి. సో అన్ని మూడింటిని కంపేర్ చేసి ఆయన చెప్తారు. ఎవరు చెప్తున్నారు? ఎవరు అనౌన్స్ చేయబోతున్నారు? ఏది ఎలా ఉందో చెప్పండి సార్. వంకాయ చుక్క కూర కొంచెం నాకు స్పైసీ అనిపించింది, పిల్లలకి స్పైసీగానే ఉంటుంది అది. కానీ న్యూట్రిషనల్గా అది బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. అలాగే స్వీట్ కార్న్ వడ కర్రీ కూడా కొంచెం ఇన్నోవేటివ్గా, అంటే కొంత మంచి ప్రయోగం. కానీ నా దృష్టిలో అయితే వెజిటబుల్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది. ఇట్ హ్యాస్ ఆల్ ద వెరైటీ. బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసిన తర్వాత కవర్ చేయకూడదు, కొంచెం మెత్తగా అయిపోయి ఆ జాగ్రత్త తీసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. కాకపోతే వెంటనే సర్వీస్ చేయాలి అది. కానీ వీళ్ళు దే ఆర్ ది రియల్ జడ్జెస్ కాబట్టి కాబట్టి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకున్నాను. అంటే వెజిటబుల్ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ ఇస్ అవర్ జాయింట్ చాయిస్. సో విన్నర్ పేరుని అనౌన్స్ చేసేయండి ఒకసారి. షణ్ముఖ్ ప్రియ అండ్ హరి. ఈరోజు విన్నర్ వసుమతి గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి వసుమతి గారు, మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. సో మరి మిగతా ఇద్దరు ఏమీ అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. ముందుగా శైలజ గారు రండి. మీకు మన ముగ్గురు గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే ఓకే, నెక్స్ట్ రమాదేవి గారు రండి. మీకు కూడా మన ముగ్గురు గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. సో మరి ఫైనల్ గా ఈ రోజు నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయిపోయారు వసుమతి గారు. కంగ్రాచులేషన్స్ అండి, వచ్చేసేయండి. కంగ్రాట్స్ అండి. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు మీరు. మీకు రాజు గారు చేసిన ఈ కార్వింగ్ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్ అండ్ నెక్స్ట్ లెవెల్కి ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో రవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే షణ్ముఖ్ ప్రియ, లహరి మీ ఇద్దరికి కూడా చక్కగా ఫుల్ జోష్ గా పాటలు పాడి మంచి మంచి జడ్జ్మెంట్ కి కూడా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. బాయ్. ఓకే, మరి విశాఖపట్నంలో ఇవాళ మన ఎపిసోడ్ ఎంజాయ్ చేశారు కదా. ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్.